ఇదేంటో తెలుసా? గంజి నీళ్ళు. ఇది ఇప్పుడు అందరూ తాగట్లేదు, కానీ ముందు మన అమ్మమ్మ కాలంలో చాలా తాగేవాళ్ళు. అందుకే వాళ్ళు స్ట్రాంగ్గా హెల్తీగా ఉన్నారు. ఇక ప్రెషర్ కుక్కర్లు వచ్చాక ఈ గంజిని చాలా వరకు మర్చిపోయాము. నేను ఈ గంజిని సింగిల్ పాలిష్ రైస్ అన్నంని గిన్నెలో, కుక్కర్లో కాకుండా గిన్నెలో వండేటప్పుడు ఈ గంజిని తీసుకున్నాను. మామూలుగా వైట్ రైస్ వండితే దాంట్లో ఏమీ పోషకాలు ఉండవు. సో సింగిల్ పాలిష్ కానీ బ్రౌన్ రైస్ కానీ అన్నంకి మంచిది. గంజిలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. స్పెషల్గా వైటమిన్స్, బి కాంప్లెక్స్, మినరల్స్ ఉండి హెల్త్కి చాలా మంచిది. గంజి తీసాక వెంటనే తాగొచ్చు, లేదా 4 to 5 hours ఉంచితే కాస్త ఫర్మెంట్ అవుతుంది. కాస్త పులిసిన గంజిలో ప్రోబయోటిక్స్ చాలా ఉంటాయి. గంజిలో కాస్త చిటికెడు సాల్ట్ వేసుకొని, లేదా పెప్పర్ పౌడర్ కానీ కొత్తిమీర కానీ వేసుకొని తాగొచ్చు. గంజి వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ అండ్ హెయిర్ హెల్త్కి మంచిది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఈ గంజిని రైస్తో కానీ, అంటే బియ్యంతో కానీ, మిల్లెట్స్, చిరుధాన్యాలు, కొర్రలు, సజ్జలు వంటి వాటితో కానీ చేసుకోవచ్చు. డైలీ గంజి తాగటం వల్ల ఎనర్జెటిక్గా, హెల్తీగా ఉండొచ్చు.